తండ్రి ఆజ్ఞ పాటించి వనములకు సీతాలక్ష్మణులతో వెళ్లిన శ్రీరాముడు తన స్నేహితుడు నిషాదరాజు గుహినికి సహాయంతో గంగానది దాటి అవతల తీరం చేరాడు. భరద్వాజ ఆశ్రమం చేరి భరద్వాజ మహర్షి ఆదేశం అనుసరించి పయనించి చిత్రకూటము చేరారు. అక్కడ చక్కని పర్ణశాల నిర్మించుకొని ప్రశాంతంగా నివసించసాగారు. ఇక్కడ అయోధ్యలో దశరథ మహారాజు పుత్రశోకంతో విలపిస్తూ ప్రాణాలు వదిలేశాడు. మేనమామ ఇంట ఉండిన భరత శత్రుఘ్నులు తండ్రి మరణవార్త విని అయోధ్య వచ్చి దశరథునికి అంతిమ సంస్కారాలు చేశారు. వశిష్ఠ మహర్షి తల్లి కైకేయికి తండ్రి ఇచ్చిన వరమును అనుసరించి రాజ్యాధికారం చేపట్టమని కోరారు. భరతుడు తిరస్కరించి అన్న శ్రీరామచంద్రుడే అయోధ్యకు ప్రభువు అని ప్రకటించి శ్రీరాముణ్ణి తీసుకురావడానికి మంత్రులు, తల్లులు, పరివారము సైన్యంతో కలిసి చిత్రకూటము వెళ్ళారు. శ్రీరామునికి నమస్కరించి భరతుడు, అన్న అగ్రజుడువైన నీవే తండ్రి తదనంతరం అయోధ్యకి మహారాజువి, వచ్చి రాజ్యాధికారం స్వీకరించమని కోరాడు. శ్రీరాముడు భరతుని ధర్మనిరతికి మెచ్చాడు. తండ్రి ఆజ్ఞనుసరించి 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకు వస్తానని చెప్పాడు. రాముని ప్రతినిధిగా పాదుకలు కోరి భరతుడు అయోధ్యకు సమీపంలో నంది గ్రామంలో ఉండి రామపాదుకలను సింహాసనంపై ఉంచి రాజప్రతినిధిగా పాలన చేయసాగాడు. అన్నవలే తాను నారవస్త్రాలను జటాధారణ చేసి పన్నసాలలో ఉండసాగాడు.